జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. बोलो स्वतंत्र भारत माता के जय, बोलो स्वतंत्र भारत माता के जय, जय जवान जय किसान, जय जवान राज्य सलाम स्वामी शस सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुं नारायणं देवं ब्रह्मणोपहरति दैव यजमान आयुस्तेजो ददाति वेदोक्तकर्पूरनीराजनं शिवनामरूपाभ्यां या देवी सर्वमंगला तयोः संस्मरणार्थं सां सर्वतो जयमंगलम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। षण्णो मित्रस्य वरुणः षण्णो भवत्पर्यमा षण्ण इन्द्रो बृहस्पतिः षण्णो उदयस्वजनार्दनः आपदाम् अपहर्तारं दातारं राजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो बालचन्द्रोगजाननः वक्रतुण्डशूर्पकर्णो विघ्नस्तच्छलजायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदन्तो जयमङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्यतारङ्गी शङ्खे चक्रिन्दकी श्रीमान् नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी तव शुभ नामे जागे तव शुभाशिष मागे जय हे जय हे जय हे भारत माता की जय, भारत माता की जय। बोलो स्वतंत्र भारत के जय, भारत स्वातंत्र्योद्यमं वर्धिल्लालि, भारत स्वातंत्र्योद्यमं श्रित जगत् वाञ्छामणि स्फुरन् कल्याणाभरणं कलावितरणं महाकविमनः प्रेरणं अम्बाया शरणं प्रजां शरणं
వాగ్వైదుషీకారణం జెండా ఒక్కటి మూడు వన్నెలది. అది అద్భుతమైనటువంటి వేదవాంగ్మయం అంతా ఇక్కడే జన్మించింది. తర్వాత ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ మరి భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి రామాయణం రామకథ ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపించేటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కథ రామకథ. అది ఇక్కడే పుట్టింది. మరి రాముడు ఇక్కడే అవతరించాడు. దైవం మానుష రూపేణ అన్నట్టుగా మానవ రూపంలో అవతరించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती प्रजाद्यापहा। హాజరైనటువంటి శ్రీ రాజేష్ గారు ఈ గారికి, నా తోటి ఏవో మేడం గారికి, జయకుమార్ మేడం గారికి, ప్రిన్సిపల్ మల్లారెడ్డి గారికి మరియు నా తోటి సిబ్బంది మరియు టీచర్లందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు కూడా అంటే మేము యారుడు దేవస్థానం నుంచి వచ్చాను. మా దేవస్థానంలో కూడా సంస్కృత పాఠశాల ఉంది, కానీ ఇంత పెద్ద ఎత్తున లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా దగ్గర 50 మంది ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇంతమంది చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుక సందర్భంగా నేను మీ పర్సనల్గా నేను చేసుకునేది ఏంటంటే, ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు ఎవరైతే చదువులు మంచి ప్రతిభ చూపించిన ఒక 5కి తప్పకుండా నా తరఫున నగదు బహుమతి ఇస్తాను ప్రతి సంవత్సరం. ఏంటంటే ఇది ఇవ్వాలంటే కొద్దిగా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని అంతే. నాలాగే ఇంకా మన సిబ్బంది కూడా ఎవరైనా ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అది నన్ను చూసి అని ఇంకొకరు ఎవరు ఇంకా ఇవ్వాలన్నా నా కోరిక. ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి మంచి పోస్టులో జాబ్ చేస్తున్నారని చూశాను, ఫ్లెక్సీ చూశాను వచ్చేటప్పుడు. అలాగే మీరు కూడా మంచి మంచి పోస్టులు మంచి చదువుకొని మంచి జాబులు రావాలని राघव राजाराम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరి కుక్క వీధి పేరు కాదుర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరి కుక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ. Today we all are gathered here to celebrate 77th Independence Day. Because of we got freedom from British rule on this day 1947. So we are gathered to here celebrate this day with joy and happy. Like our freedom fighters who fought about our country, they are Mahatma Gandhi, Bhagat Singh, Jawaharlal Nehru, those many. భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది సింధు సముద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ. I wish you all happy Independence Day. Yeah.
కూడా శుభాశీస్సులు తెలుపుతూ మన యొక్క సంస్కృత కళాశాల పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు మీరందరూ కూడా ఒక్కటి గుర్తుంచుకోండి, ఇంతవరకు జరుగుతున్నటువంటి ఉపన్యాసాలు కానీ పాటలు కానీ జరుగుతున్నాయి. ఎప్పుడో 78 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్వాతంత్ర్యం గురించి ఇప్పటికి కూడా మళ్ళీ చెప్పుకుంటున్నామంటే వాళ్ళ గొప్పతనం. అలాంటి వాళ్ళను మనం పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు మనందరికి కూడా ఇన్ని సకల సౌకర్యాలు ఇస్తూ కేవలం మన బావు కోసమే, దేవస్థానం బావు కాదు. మరి అందులో అలాంటి ఇవన్నీ మనకి ఇస్తున్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి మన సెక్రటరీ గారు వినోద్ రెడ్డి గారు మనం వచ్చి రాగానే చూసి ఎక్కడెక్కడ స్టడీస్ చేస్తూ వీళ్ళందరూ కూడా చెప్తూ పిల్లలను మంచిగా చూసుకోవాలి అంటే అందరిలో కూడా అలాంటి భావన ఏర్పడేట్టుగా వారు చేశారు. నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటున్నామంటే చాలా రోజుల నుంచి మా దగ్గర రెగ్యులర్ వార్డెన్లు లేరు, కానీ ఇప్పుడు మాకు ఇక్కడ నియమించారు కాబట్టి నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లలు ఇంకోటి గుర్తుంచుకోండి, మనందరం కూడా ఇలా చదువుకున్నటువంటి వాళ్ళందరం కూడా బాగుపడతాం. ఎందుకంటే నేను కూడా ఇంట్లో చదువుకున్నాను, నేను కూడా అక్కడనే కూర్చున్న వాడిని. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం ఆ స్వామి దయ, ఆ స్వామి దయ మనందరిపై ఉన్నది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడ వాళ్ళందరం కూడా అదృష్టవంతులమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదృష్టవంతులమే. ఎందుకో చెప్పన్నా, 140 కోట్ల మందిలో కేవలం స్వామి సన్నిధిలో మేము పనిచేయడం కానీ, మీరు చదువుకోవడం కానీ అది పూర్వజన్మ సుకృతం. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పేది అంటే, ఈ సంస్కృత విద్యాలయం అనేది ప్రభుత్వ విద్యాలయం కాదు, ఇది దేవాలయం యొక్క విద్యాలయం. ఈ దేవాలయంతో నిర్వహించబడుతున్నది. కాబట్టి మీరందరూ చాలా బాగా చదవాలి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేయడానికి కూడా ఈఓ గారు సిద్ధంగా ఉన్నారు. మీ తరఫున ఈఓ గారి తరఫున కూడా నేను హామీ ఇస్తున్నా. మీకు ఏం సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా మేము చేయడానికి సార్ కంకణం పెట్టుకున్నారు. అవన్నీ కూడా మీరు చేయవలసిందల్లా మంచి చదువుకోవడం, చదవాలి, దేవాలయంకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుతున్నాను. దీంట్లో భాగంగా గురువుల గారిని కూడా బాధ్యత ఉంటుంది. దీంట్లో ఎంతసేపు మీద ఒకటే కాదు, మన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కష్టపడి మీకు మంచి విద్యాబుద్ధులు చెప్పించి మీకు ప్లస్ మన గురువుల గారికి, మన దేవాలయంకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.